నంద్యాల జిల్లాలోని ర్యాంకో సిమెంట్ ఫ్యాక్టరీలో ఒక టీడీపీ నేత దౌర్జన్యంతో ఉద్రిక్తత నెలకొంది. కొలిమిగుండ్ల సమీపంలోని ర్యాంకో ఫ్యాక్టరీలో 2 ప్లాంట్ నిర్మాణ పనులను యూఆర్సీ కంపెనీ చేపట్టింది. నిర్మాణ పనుల్లో ఇతరుల వాటర్ ట్యాంకర్లను తీసుకోకూడదని కల్వట్ల గ్రామ టీడీపీ నేత కృష్ణ రంగారెడ్డి యూఆర్సీ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చారు. కాగా ప్లాంట్ పనులు సజావుగా సాగాలంటే సమానంగా పనులు కల్పించాలనే ఉద్దేశంతో యాజమాన్యం ఇతరులకు పనులు కల్పించింది. దీంతో కృష్ణ రంగారెడ్డి 2 వాహనాలలో తన అనుచరులతో వచ్చి ఇన్ఛార్జ్పై దాడి చేయడంతో కంపెనీ సిబ్బంది ప్రతిఘటించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, కవిత, కొలిమిగుండ్ల మండలం రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏదైతే కల్వటాల గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడైన కృష్ణ రంగారెడ్డి 2వ ప్లాంట్ పనులు నిర్వహిస్తున్న యూఆర్సీ కంపెనీ ఇన్ఛార్జ్ మీద దాడికి పాల్పడడం జరిగింది. ఏదైతే ఆ యొక్క ప్లాంట్ లో ఇతరులకు కాకుండా టీడీపీ నాయకులకే నీళ్ల ట్యాంకర్లను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించాలంటూ ఆ యొక్క టీడీపీ నాయకుడైన కృష్ణారంగారెడ్డి ఈ యొక్క ఫ్యాక్టరీ వద్ద హల్చల్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 2 వాహనాల్లో అక్కడికి ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని వారిపై దాడికి పాల్పడడం జరిగింది. ఈ నేపథ్యంలో యూఆర్సీ ఇన్ఛార్జ్ సంబంధించిన ఆ యొక్క ఫ్యాక్టరీ సిబ్బంది ప్రతిఘటించారు. వారిపై దాడికి పాల్పడడం జరిగింది. టీడీపీ నాయకులకు సంబంధించిన 2 వాహనాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఏదైతే ఈ యొక్క ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారో వాటిపై దౌర్జన్యానికి పాల్పడుతూ తమ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా తమకు సంబంధించిన వాళ్ళకే, తమ పార్టీ సంబంధించిన వాళ్ళకే ఈ యొక్క అవకాశాలు కల్పించాలి, పనులు కల్పించాలంటూ వాళ్ళు దౌర్జన్యాలకు దిగారు. అయితే ఆ యొక్క ఫ్యాక్టరీ సిబ్బంది అయితే ప్రతిఘటించారు. ఎటువంటి పరిస్థితుల్లో ఇటువంటి దౌర్జన్యాలు చేయొద్దంటూ వారు ప్రతిఘటించడంతో వారిపై ప్రతి దాడికి కూడా దిగడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడి నుండి టీడీపీ నాయకులు పరారైన సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అనుచరులు కావడం చేతనే ఇక్కడ ఉన్న పోలీసులు కూడా దీనిపై ఏమీ మాట్లాడటం లేదు. వారిపై కేసు కూడా నమోదు చేయలేని సిచ్యువేషన్ అయితే నంద్యాల జిల్లాలో నెలకొంది. కవిత. రైట్ లోకేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.